అధ్యక్షురాలు కవిత మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి అనేకమైన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, అనేకమైనటువంటి రాష్ట్రాలలో ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ తమిళనాడు స్టేట్ ఉంది, అక్కడ ఫీ రెగ్యులేషన్ కోసం ఒక పర్మనెంట్ కమిషన్ ఉంది. దాంట్లో ఒక రిటైర్డ్ జడ్జి గారి ఆధ్వర్యంలో 7 మందిని పెట్టి ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ అ పర్మనెంట్లీ ఫంక్షనింగ్ అథారిటీ. అటువంటి అథారిటీ ఇక్కడ వచ్చినట్టయితే ఏదైనా బాధ ఉంటే పేరెంట్స్ పోయి చెప్పుకుంటారు, ఏదైనా బాధ ఉంటే స్కూల్స్ పోయి చెప్పుకుంటారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ బోర్డులో పేరెంట్స్ కూడా సీట్ ఇచ్చారు సార్. వాళ్ళు నాట్ ఓన్లీ స్కూల్స్, పేరెంట్స్ కూడా సీట్ ఇచ్చారు కాబట్టి పేరెంట్స్ వైపు వర్షన్ కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అయితే ఆ మోడల్ తీసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు. లేదంటే జనరల్గా మనకు గుజరాత్ మోడల్ నచ్చదు కానీ సార్, జనరల్గా నచ్చదు. నేనైతే నాకు డిఎన్ఏ కూడా సరిపోదు గుజరాత్తో కానీ, అంటే బీజేపీతోని. బట్ గుజరాత్ మోడల్ ఏముందంటే పరిస్థితి, ఫీజు 15,000 ప్రైమరీ ఎడ్యుకేషన్లో 15,000 అబౌవ్ ఛార్జ్ చేయడానికి వీల్లేదు. దర్ ఇస్ అ స్ట్రిక్ట్ రూల్. అదేవిధంగా హై స్కూల్లో 25,000 అబౌవ్ ఛార్జ్ చేయడానికి లేదు. చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్తో గుజరాత్లో ఒక మోడల్ నడుస్తుంది. దాన్నన్నా స్టడీ చేయాలి తెలంగాణ ప్రభుత్వం. ఏదో ఒకటి చేయండి, కానీ మే నెలలో చేయండి. ఎందుకంటే ఇప్పుడు బాధ ఉంది, ఇప్పుడు నొప్పి ఉంది, ఇప్పుడు ఫీజు కట్టే అవసరం ఉంది, ఇప్పుడు తల్లిదండ్రులకు బాధ ఉంది. కాబట్టి ఈ మే నెలలో నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ, ఇంకా అనేక సందర్భాలు వస్తాయి సార్, అనేక అంశాలు వస్తాయి. ప్రతి అంశాల్లో ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి హైదరాబాద్ స్టేట్ పేరెంట్స్ అసోసియేషన్ అందరికీ కూడా మాట ఇస్తూ ఉన్నాము. కానీ మీరు అన్నట్టు ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా తీసుకుంటాం. ఇండివిజువల్గా అన్ని పొలిటికల్ పార్టీస్ని నేను న్యూ డెమోక్రసీ కావచ్చు, సిపిఎం కావచ్చు, ధర్మ సమాజ్ పార్టీ కావచ్చు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు, అట్లా కలిసి వచ్చే ప్రతి పార్టీని కూడా నేను అప్పీల్ చేస్తాను. అందరం కలిసి ఒక్కరోజు రాష్ట్రంలో కార్యక్రమం ఇద్దాం, పెద్ద ఎత్తున ప్రజలం విద్యార్థులం కదులుదాం, ఎట్లా ఈ ప్రభుత్వం దిగిరాదో చూద్దామని మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.